హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న మహిళలకి గుడ్ న్యూస్ అండి. ప్రతి నెల 2,500 రూపాయలు. మరి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికీ కొన్ని అమలు చేసింది, ఇంకొన్ని త్వరలోనే అమలు కానున్నాయండి. ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ ఎన్నికల్లో వరాల జల్లులు కురిపించిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రతి నెల 2,500 రూపాయలు చెల్లిస్తామని చెప్పింది. మహిళలకు ప్రతి నెల 2,500 అందించే స్కీమ్పై సీతక్క, పొన్నం ప్రభాకర్ అదిపోయే అప్డేట్ని ఇచ్చారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు 2,500 చొప్పున అందిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ పథకానికి అమలు చేస్తామని తెలిపారు. అంతేకాదు పలు అంశాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ కూడా ఇచ్చారు. మహిళలకు 2,500 పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను రెడీ చేశారు. త్వరలోనే ఈ స్కీమ్ను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల 2,500 రూపాయలు జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సహాయం విషయంలో తమ సర్కారు ఆచితూచి వ్యవహరిస్తుందని తెలిపారు. ఇంకా పథకానికి సంబంధించిన కీలక అంశాన్ని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు వారికి మాత్రమే ప్రతి నెల 2,500 రూపాయలు అందించేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే అంతేకాదు ఈ స్కీమ్ను జూలై నుంచి ప్రారంభిస్తూ ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్ జర్నీ మంచి సక్సెస్ అని చెప్పవచ్చు. అయితే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకంపై మాత్రం జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఈ స్కీమ్ వర్తిస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. చాలామంది ఇప్పటికే రేషన్ కార్డులు లేవు. ఇంకా కొత్త కార్డులను ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలీదు. ప్రభుత్వం మాత్రం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెబుతూనే ఉంది. ఇక అవి చూడాలి ఫ్రెండ్స్.